మనిషి జీవితాన్ని మార్చే మాటలు కొందరు మహనీయుల నుంచే వస్తాయి. అలాంటి మహనీయుల్లో ఒకరు చాణక్యుడు. ఆయన కేవలం ఒక గురువు మాత్రమే కాదు, ఒక మహా రాజకీయవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు, దౌత్య నిపుణుడు. చిన్న వాక్యాల్లో పెద్ద జీవన సత్యాలను చెప్పినవాడు. ఈ సూత్రాలనే మనము చాణక్య నీతి అని పిలుస్తున్నాము. ఈ ఎపిసోడ్ నుండి మనం చాణక్యుని ప్రతి నీతి సూత్రాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. అవి మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి, ఈ విషయాలను కూడా మనం చర్చించుకుందాం. ఇది కేవలం పాతకాలపు శాస్త్రం కాదు. చాణక్యుడు చెప్పిన నీతులు ఇవాళ మన కెరీర్లో, కుటుంబంలో, బిజినెస్లో, స్నేహ సంబంధాల్లో కూడా అద్భుతంగా వర్తిస్తాయి. కాబట్టి మీరు సిద్ధమా? మరి మొదలు పెడదాం. చాణక్య నీతి ఎపిసోడ్ నెంబర్ 1. ఈ మొదటి ఎపిసోడ్ టైటిల్ సుఖస్య మూలం ధర్మః. సంస్కృత భాషలో ఉన్న దీని యొక్క భావం ఏమిటంటే, సుఖానికి మూలం ధర్మము. అంటే ధర్మ మార్గంలో ఉంటే అది మనకు నిజమైన సుఖాన్ని ఇస్తుంది అని దీని భావము క్లుప్తంగా. అది ఎలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. సుఖం అంటే ఏమిటి? సంపద కలిగి ఉండటమా, అధికారం కలిగి ఉండటమా, లేక మనసుకు నచ్చినట్లుగా జీవించడమా? ఈ ప్రశ్నలకు చాణక్య నీతిలో అద్భుతమైన సమాధానాలు ఉన్నాయి. మనము అనుభవించే నిజమైన సంతోషానికి మూలం ధర్మం అని కదా చాణక్యుడి నీతి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది కేవలం మతపరమైన కర్మలు కాదు. ఇది న్యాయం, నైతికత, నిజాయితీ, కర్తవ్యబోధ, దయా, క్షమ, సమానత్వం, ఇలా అన్నింటినీ కలిపే పదం ధర్మం. సింపుల్గా చెప్పాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండే విధంగా నడుచుకోవడమే ధర్మం. దీనికి ఉదాహరణగా ఒక కథ విందాం. ఒక వ్యాపారి మోసం చేస్తూ, తప్పు తూకాలు వాడుతూ ఎక్కువ లాభం సంపాదిస్తాడు. బయటకు చూస్తే అతను ధనవంతుడు, కానీ అతని మనసులో ఎప్పుడు భయం ఉంటుంది. ఎప్పుడు పట్టుబడతానో, ఎప్పుడు పేరుపోతుందో అని. ఇలా మన ప్రపంచంలో చాలామందే ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకులు. కానీ వాళ్లకు అలాంటి డబ్బుతో వచ్చే సుఖం క్షణికమే. ఇంకోవైపు నిజాయితీగా వ్యాపారం చేసే ఒక వ్యాపారి ఉన్నాడు. అతని ఆదాయం తక్కువైనా అతని నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. అతని మనసు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఇది చాణక్యుడు చెప్పిన నీతికి ప్రత్యక్ష ఉదాహరణ. ధర్మం ఉన్న చోటే నిజమైన సుఖం ఉంటుంది. మన సమాజంలో ఎవరైనా సంపన్నులు, శక్తివంతులు ఉన్నా వారు ధర్మం ఆచరించకుండా జీవిస్తే ఏదో ఒక రోజు ఆ సంపద పోతుంది, గౌరవం పోతుంది, చివరికి మనశ్శాంతి కూడా పోతుంది. కానీ ధర్మాన్ని అనుసరించే వ్యక్తి వద్ద ఉన్న సుఖం శాశ్వతం. అది మనసులో నుంచి వస్తుంది. చాణక్యుడు ఇక్కడ ఒక లోతైన సూత్రం చెబుతున్నాడు. సంపద, అధికారం, సౌకర్యాలు ఇవన్నీ తాత్కాలికం, కానీ ధర్మం ఇచ్చే ఆనందం శాశ్వతం. మరి ఈ సూత్రం మన నేటి జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనసు నొప్పించే మాటలు మాట్లాడితే తాత్కాలికంగా మన కోపం తీరుతుంది, కానీ సంబంధాలు చెడిపోతాయి. అదే ధర్మ ప్రకారం నడిచినప్పుడు, సహనం, ప్రేమ చూపించినప్పుడు కుటుంబంలో శాశ్వత సుఖం ఉంటుంది. జీవితంలో షార్ట్కట్లతో ధర్మం లేకుండా చేస్తే ఒకరోజు బయటపడతాం, కానీ నిజాయితీతో పనిచేస్తే ఎదుగుదల ఆలస్యమైన అది నిలకడగా ఉంటుంది. ఇక మనం సమాజానికి చేసే సేవయే ధర్మం. ఒక చిన్న సహాయం కూడా మనసుకు అపారమైన సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి సుఖం కోసం
సంపద, పేరు, ప్రఖ్యాతి వెతికే ముందు ధర్మం అనుసరించామా లేదా అని మనం ఆలోచించాలి. సుఖస్య మూలం ధర్మః. ఈ ఒక్క మాట మన జీవన మార్గాన్ని మార్చగలదు. ధర్మం అనుసరించేవాడు తక్కువ సంపాదించినా, తక్కువ సౌకర్యాల్లో ఉన్నా అతని మనసు ఆనందంగా ఉంటుంది. ధర్మం లేని వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అతనికి శాంతి ఉండదు. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, సుఖం అనేది బయట నుంచి రాదు, అది లోపల నుంచే వస్తుంది. అంటే మనం ఆచరించే ధర్మం నుంచే పుడుతుంది. ధర్మం వైపు నడిచి విజయం సాధించిన వాళ్లను, ధర్మం పాటించకుండా సక్సెస్ అయి తరువాత పతనమైన వాళ్లను మీరు జీవితంలో చూసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.